ప్రభుత్వ విధానాల వల్ల రాబోయే కాలంలో సింగరేణికి బొగ్గు బ్లాక్లు లేకుండా ఉండే క్రమంలో మూతపడే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని, కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా వేలంపాట విధానం తీసుకొచ్చి సింగరేణికి ఆటంకాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజానీకం ఐక్యంగా ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. సిపిఎం కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభ మరియు సంతకాల సేకరణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో క్రమంగా పెడుతూ ఒక్కొక్క ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ సంస్థలకు ముట్ట చెబుతూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని అన్నారు. ఈ పోరాటంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మంద నరసింహారావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూక్య రమేష్, పట్టణ కమిటీ సభ్యులు వీరన్న, జునుమల నగేష్, ఎంఎస్ ప్రకాష్, వై వెంకటేశ్వర్లు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. గతంలో మాదిరిగానే ప్రైవేటీకరణ విధానాన్ని, కార్పొరేట్ విధానాన్ని అమలు చేసి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి సింగరేణిని ప్రైవేటీకరించేటువంటి బీజేపీ చర్యలకి అడుగులకి మడుగులొత్తుతారా? దానికి వ్యతిరేకంగా నిలబడి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణిని ప్రభుత్వ రంగంలో కాపాడుకునేదానికి ప్రజల తరపున నిలబడతారా తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా అడుగుతూ ఉంది. అందుకని ఈ బొగ్గు బ్లాకుల వేలంపాట ప్రక్రియ హైదరాబాద్లో మొదలుపెట్టినప్పుడు ఆ మీటింగ్లో స్వయంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, ఇంధన శాఖ మంత్రిగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు ఆ మీటింగ్లో పాల్గొన్నారు. ఆ రోజు ఈ బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకి, వేలంపాటికి వ్యతిరేకంగా తమ నిరసనని ఏమాత్రం తెలియజేయలేదు. పైపెచ్చు వేలంపాట్లో పాల్గొని ముక్తాయింపుగా ఒకటి ఆరా మాటలు మాట్లాడారు తప్ప దీనికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ, ఇది ప్రైవేటీకరించద్దు, వేలంపాట వేయొద్దు అని చెప్పినటువంటి మాట లేదు. అందుకని ఈరోజు సిపిఎం పార్టీ ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజల తరపున నిలబడి పనిచేసేటువంటి పార్టీ. గీత కొట్టండి, గీత పెట్టి మీరు ఎప్పుడు చేస్తాం ఇష్టం. 17,000 మంది ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇవాళ 40,000 మందికి ఇవాళ కుదించబడ్డటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. ఒకవైపు ఉద్యోగాలనే కుదించినటువంటి స్థానంలో మరొక వైపు యంత్రాల యొక్క ప్రవేశంతో ఇవాళ ఉత్పత్తి అనేటటువంటిది పెద్ద ఎత్తున పెరిగిపోయింది. మరొకవైపు ఉపాధి అవకాశాలు అనేటటువంటి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. ఇప్పటికే సింగరేణి సంబంధించినటువంటి బొగ్గు బావులు మొత్తం కూడా స్థానంలో ఓపెన్ కాస్ట్లు అనేటటువంటివి వచ్చినాయి. ఈరోజు మొత్తంగా కలిపితే ఉన్నటువంటి బొగ్గు బావులు మొత్తం నిక్షేపాలు అయిపోయి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తం ఇవాళ కొత్తగా రిక్రూట్మెంట్ అనేటటువంటిది లేనటువంటి దిశ. మరో 10-12 సంవత్సరాల్లో మొత్తం బావులు మొత్తం కూడా మూతపడేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో సింగరేణి అన్వేషణ చేసినటువంటి బొగ్గు నిక్షేపాలని వాళ్ళ ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసేటటువంటి పరిస్థితి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూర్చుకోవటం అంటే అత్యంతమైనటువంటి దారుణమైనటువంటి అంశం. అందుకోసం తెలంగాణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇవాళ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇవాళ అది మంత్రి ఎన్నికైన తర్వాత ఇవాళ బొగ్గు బావులకి భవిష్యత్తు వస్తుంది, ఇక్కడ సింగరేణి అభివృద్ధి వైపు ముందుకు పోద్ది అనేటటువంటి కళ్ళగన్నటువంటి ఈ తెలంగాణ ప్రజలకి ఇవాళ